మాట్లాడలేదు, నెగిటివ్ గా మాట్లాడు, ఆల్ ఆఫ్ ద సడన్ గా మాట్లాడేటప్పుడు ఒక్కసారి మా తెలంగాణ ప్రజలకి బాధ వేసింది. ఇది మంచి పద్ధతి కాదు కదా. మీరు సమైక్యవాదిగా ఉన్నా, మీకు దమ్ము ఉందా, మీరు రండి చూసుకుందాం అంటే ఆవేశంతో ఉంటున్నారు మా ప్రజలు. నచ్చగా వాళ్ళు నిలదీస్తారు. అంటే మీరు వన్ సైడ్ మీరు ఏమన్నా, మీరు ఏం చేసినా, మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు అండి. ఒక సమస్యకు వాళ్ళ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది తెలంగాణ కోసం. ఈ సమయంలో మీరు వచ్చి మీరు యూటర్న్ తీసేసుకుని మీరు అక్కడికి వెళ్లి కూర్చుని ఆంధ్రాలో కూర్చుని మీకు దమ్ముంటే రండి మేము చూసుకుంటాం మీ సంగతి ఏంటి, లేదా మీరు అది ఉందా ఇది ఉన్నా అంటే మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే మా వాళ్ళు రెచ్చిపోతారు. మీరు పాజిటివ్ గా లేదు మీ తెలంగాణ రావాలి, మీ తెలంగాణ వస్తే మంచిది, మేము సపోర్ట్ చేస్తాం, అటు ఆంధ్రాకి న్యాయం జరగాలి మీకు న్యాయం జరగాలి అన్న పాజిటివ్ వేగా స్మూత్ గా తీసుకెళ్ళి ఉండే. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, సెన్సిటివ్ ఇష్యూ అండి. వాళ్ళు స్మూత్ గా మాట్లాడలేదని చాలా ఆరగంట గాను చాలా హార్ష్ గా మాట్లాడారు. హార్ష్ గా మాట్లాడబట్టే మా వాళ్ళు స్పందించాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే నెగిటివ్ గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద నిలదీయాల్సి వచ్చింది. మీ దృష్టిలో ఏంటండి రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నారు? వాళ్ళు ముందు నుంచి చెప్పుండొచ్చు కదా అంటున్నాను నేను. ఇవాళ సడన్ మొదటి నుంచి ఎప్పుడు చెప్పలే, ఇవాళ మాట్లాడారు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ రాకుండా ఉండడం కోసం వీళ్ళు కూడా భాగస్వాములు, వీళ్ళు అడ్డుకుంటున్నారని మేము అనుకోవాలి. ఇంక దేనికి చెప్తున్నారు సడన్ గా? మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదు వీళ్ళు? సమైక్యవాదుల హీరోలు కూడా అంటున్నాను నేను, దేనికి మాట్లాడలేదు? మా తెలంగాణ ఉంటున్నారు, మా తెలంగాణ భూములు తీసుకుంటున్నారు, మా తెలంగాణ ప్రజలు మీ సినిమాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కోట్లు కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు, తప్పులేదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఒక ప్రాంతం ప్రజలకి న్యాయం జరగాలి అని ఒక మాట చెప్పడానికి కూడా మీకు బాధగా ఉంది, మీకు చేదుగా ఉంది. మీరు సమైక్యవాదం అంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కాదండి. మీరు అన్నదానికే ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మోహన్ బాబు లాంటి కొంతమంది హీరోల దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడు రాష్ట్రం విడిపోయేటట్టుంది, మీరు దేన్ని సమర్థిస్తారంటే నేను సమైక్యవాదం సమర్థిస్తానంటే రాష్ట్రం విడిపోవడం నచ్చదు నాకు అన్నారు అనుకోండి, అది ముందు నుంచి చెప్పచ్చు కదా, ఇవాళ చెప్పాల్సి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తారు. ముందు నుంచి మాట్లాడలేదండి వాళ్ళు, ఇవాళ సడన్ గా వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళే, పోటీ ఎంపీగా ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళు కొత్తగా ఏం లేరు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మేము అనుకోండి గత 11 ఏళ్ల నుంచి మేము బీజేపీలో ఉన్నప్పుడు తెలంగాణ మాట్లాడుతూ ఉన్నాం, దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు ఇవాళ ఆల్ ఆఫ్ ద సడన్ గా ఇప్పుడు ఈ మూవ్మెంట్ లో ఎందుకు మాట్లాడారంటే సందర్భం అనేది వచ్చినప్పుడు సందర్భం కాదండి, తెలంగాణ రాకుండా ఉండడం కోసం మేము గలం ఇప్పాం, మేము అడ్డుకుంటున్నాం అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. తెలంగాణలో ఉండే వాళ్ళు మేము తెలంగాణకు మద్దతు ఇచ్చే వాళ్ళే ఉండాలి అంటే ఏంటంటారు? అంటే ఏంటి తప్ప? అంటే తెలంగాణ గురించి ఫేవర్ గా మాట్లాడితే మీకు చాలా బాధ కాదు? అలాగే బాధ అని అడుగుతున్నాను. మీకు మీ సమైక్యవాదే ఓకే ఫైన్, మీ రాయలసీమకి మీరు నాయకుడు లేకపోతే ఆంధ్రాకి మీరు నాయకుడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీకు కాదండి, తెలంగాణకు సపోర్టివ్ గా ఒక్క మాట మాట్లాడడానికి మీకు ఎందుకు అంత బాధ? అంటే మా ప్రజలు మిమ్మల్ని చూడాలి, ఆదరించాలి, మీ సినిమాలు చూడాలి. మీ కోట్లు రెమ్యునరేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? నైజాం అంటే తెలంగాణ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి మీకు కోట్లు మీరు రెమ్యునరేషన్ వస్తుంది. ఆ కోట్లు తీసుకోవడానికి మీకు వెరీగా చాలా బాగుంటుంది. అంటే ఆ ప్రాంత ప్రజలకి మేలు చేయడానికి రావాలి అని చెప్పడానికి అంత బాధ వస్తుందంటే ఎందుకు సార్ మేము ఊరుకోవాలి? మేము ఊరుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు మా దగ్గర డబ్బు గుంజుకుంటున్నప్పుడు, మా డబ్బు మీరు సంపాదించుకుని, మీ ప్రాపర్టీని మీరు చేసుకుని కోట్లు సంపాదించుకుంటున్నప్పుడు మా గురించి మీరు మాట్లాడినప్పుడు నేచురల్ మేము అడుగుతామండి. మీ ఆంధ్రాలో ఉండి లేకపోతే మీ రాయలసీమలో ఉండి మీరు సంపాదించుకుంటే మేము మీ జోలికి రావు. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు నా ఇంట్లో మీరు అద్దెకి వచ్చారనుకోండి, వచ్చినప్పుడు నాకు ఒక కష్టం వేసింది, మీకు అద్దెకి ఇచ్చాను నేను. నాకు ఒక కష్టం వచ్చినప్పుడు మీరు నాకు ఫేవర్ గా మాట్లాడరా? లేకపోతే నాకు వచ్చి నాకు అమ్మ మీకు అయ్యో ఇలాగా జ్వరం వచ్చిందో రండమ్మ హాస్పిటల్ తీసుకెళ్తాను అని అనరా? సచ్చింది ఇవిడి మనకెందుకు అని అనుకుంటారా? అదే విధంగా తెలంగాణ కష్టం వచ్చినప్పుడు మాట్లాడరా? నన్ను అడగనిస్తారా? చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడారు, వాళ్ళు కోట్ల రెమ్యునరేషన్ తీసేసుకున్నారు, వాళ్ళ ప్రాంతం మీద ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించడం తెలియదని. మీరు కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళే మిమ్మల్ని ఆదరించారా? మీరు హీరోయిన్ గా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం నన్ను ఆదరించిందండి. నేను దానికనేసి నేను తెలంగాణ బిడ్డనని ఆంధ్ర మంచివాళ్ళు కాదు, ప్రజలు మంచివాళ్ళు కాదు, రాయలసీమ ప్రజలు మంచివాళ్ళు కాదు నేను చెప్పానా? ఎప్పుడైనా నా నోటమ్మట వచ్చిందా? కానీ వాళ్ళ నోటమ్మట తెలంగాణ ప్రజలకి మేము సపోర్ట్ చేయమని మాట్లాడారు. నేను అలా అనలేదు ఆంధ్ర ప్రజల గురించి. నేను ఇప్పటికీ అంటున్నాను, ఆంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు బంగారం, మంచోళ్ళు. ఇప్పుడు నేను మంచోళ్ళు అన్నప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా హీరోలు కూడా తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ రావాలని ఎందుకు చెప్పరండి? సమీప భవిష్యత్తులో తెలంగాణ వచ్చే సూచనలే కనిపించట్లేదు అంటున్నారు. దాని మీద మీరు కామెంట్ ఏదండి? సమీప భవిష్యత్తులో తెలంగాణ వచ్చే సూచనలు కనిపించట్లేదు అంటున్నారు. దాని మీద తప్పకుండా వస్తుందండి మా తెలంగాణ. మేము ఫైట్ చేస్తాం, వచ్చేంత వరకు విడిచిపెట్టాం. No chance.